అయిపోయినట్టే కదా. వాస్తవంగా ఆయన తొలగించాలి అన్నటువంటి దాని మీద భారతదేశంలో స్వతంత్రం వచ్చాక ఈ ఇంపీచ్మెంట్ మోషన్ జ్యుడిషియరీ దాంట్లో ఎప్పటికప్పుడు చిట్ట చివరి నిమిషంలో మిస్ అవుతానే వచ్చినాయి. చిట్ట చివరి దాకా ఆగి చివరిలో రాజీనామాలు చేసేశారు జడ్జీలు. ఏంటంటే చిట్ట చివరి దాకా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్తో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ అవినీతి పరులైనటువంటి ఎంపీలని ఏం కన్విన్స్ చేస్తారు? అవినీతి పరులైనటువంటి వ్యవస్థ రాజకీయ నాయకులు, వాళ్ళకి తెలియదా ఇది? వాళ్ళు కన్విన్స్ కారు అక్కడ. రెండవది ఏంటంటే పార్టీగా నిర్ణయం తీసుకోవాలి. పార్టీగా నిర్ణయం తీసుకోవడానికి ఈయన వాళ్ళ పార్టీకి ఏమన్నా మంచి పనులు ఏమైనా చేసి పెడితే అది జాతీయ నాయకత్వానికి పనిచేసి పెడితే ఏమన్నా జరుగుతాయి. అది తీర్పుల్లో. లైక్ ఇప్పుడు సోనియా గాంధీ మీదన ఏది కేసు ఉంది కదా, అట్లాంటిది కొట్టేస్తాము. లేకపోతే కనుక ఇప్పుడు ద్వంద్వ పౌరసత్వం రాహుల్ గాంధీ మీద వస్తున్నటువంటి కేసు కొట్టేయడం లాంటితో చేసి పెడితే ఆ తర్వాత ఆయన్ని గనక ఇట్లాంటి అవినీతి కేసులో చేశారనుకోండి, ఆయనకి అండగా కాంగ్రెస్ వచ్చి ఉండేది గ్యారంటీ. పాపం ఈయన దురదృష్టవశాత్తు ఈయన బెంచ్ మీద అట్లాంటి కేసులు రాలేదు. అందువల్ల కాంగ్రెస్ అండగా నిలబడదు ఇక్కడ. ఇకపోతే అధికార పక్షం ఏమి ఈయన్ని కరప్షన్ ఎత్తినేసుకోవడానికి ఏం అవసరం? ఈయన్ని ఎవరికి నచ్చనోడు అక్కడ ఆయన. కాకపోతే ఒక లాజికల్ పాయింట్స్ ని చర్చకి తెద్దాం అనుకున్నాడు, కానీ సోషల్ మీడియా యుగంలో ఆ చర్చ జరుగుతుందని ఆశించాడు ఆయన. అది ప్రయోజనం జరగల, ఆయన అనుకున్నది జరగల.